ఈ పిచ్చి పిచ్చి ఆచారాలను బట్టి సనాతన ధర్మానికి విరోధులుగా మారుతున్న ఒక గురువుగారు ఆ అమ్మాయిని పట్టుకొని ఎలాగ కొరికేస్తున్నాడో, ఎలాగ నలిపేస్తున్నాడో చూడండి. ఇది ఎంత దారుణం. ఇక్కడేమో దాదా గురువు అని చెప్పేసి ఫేమస్, తనకు ఎలాంటి భంగిమలో కూర్చోబెట్టి ఎలా మొక్కుతున్నారో చూడండి ఫ్రెండ్స్. 21st సెంచరీలో ఎంతమంది మీరు మీ పిల్లలకి నేరుగా గోమూత్రాన్ని తాగిస్తారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గోమూత్రం నేరుగా తాగడం సరైనదని. నదిని ఒక దేవుడుగా భావించి నదిని పూజిస్తూ వేల లీటర్ల పాలు కింద పోస్తారు ఫ్రెండ్స్. ఆ చిన్న పిల్లలు వచ్చి ఆ పాలు పొయ్యమని అంటే కూడా పొయ్యకుండా నీటిలో పోసి పాలను వృధా చేస్తారు ఫ్రెండ్స్. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ఆవును సకల దేవతల ప్రతిత్వంగా పూజిస్తాం. కానీ అదే ఆవు మన మందిరం ముందర చెట్టుకుప్పల తింటుంటే మాత్రం పట్టించుకోలేదు. ఒకవేళ మందిరంలోకి ఆవు వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఒక మందిరంలోకి ఆవు వచ్చింది, దాన్ని ఒక గురువు గారు వచ్చి స్థానిక పూజారి వచ్చి దాన్ని వెలగొట్టేస్తుంది ఫ్రెండ్స్. అదే అందులో ఉన్న విగ్రహంగా ఉన్న నందీశ్వరుని మాత్రం పూజిస్తారు. బయటికి మాత్రం ఆవును బయటికి పంపించేస్తారు. ఇది మాత్రం మారాలి. మనము झूठ की जमीन पर फरेब के ये सारे घर, इनमें रहने वाले तुम सफेद दिल पत्थर जिम्मा है ये कुदरत का या खता तुम्हारी है, जो भी है सबब सो है पर सजा हमारी है। ఎవడైతే జై శ్రీరామ్ అని వరులుతున్నాడో, ఎవడైతే గోమాత జై గోమాత అని వరులుతున్నాడో వాడే కబ్జా పెట్టిండు. గోచర భూములు, అటవీ భూములు, ఈ భూములు, ఆ భూములు అని లేదు, బంజర భూములు, పోరంబోకు భూములు, ఏ భూములు లేకుండా అయిపోయినాయి ఇప్పుడు. మనం ఎంతో పవిత్రంగా భావించే మన మొక్కులను తీర్చే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రము పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, వ్యాపారవేత్తలకు వాళ్ళు భయంకరమైన అప్పులు చేసి మరియు బ్యాంకుల నుండి అప్పులు చేసిన వారు అయి ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి విఐపి దర్శనం అని చెప్పేసి మందిర ద్వారాలు దగ్గరుండి మన ప్రభుత్వమే తెరిచి వాళ్ళకు స్వయంగా దైవ దర్శనం చేయిస్తూ ఉంటది ఫ్రెండ్స్. ఇదే మన దీనస్థితి. అదే మందిరానికి కొన్ని వేల కిలోమీటర్ల నుండి బస్సెక్కి బండెక్కి వచ్చి తండ్రి ఎన్నో గంటల క్యూ లైన్లో నిలబడి, కొన్ని పదుల గంటల క్యూ లైన్లో నిలబడి దైవ దర్శనం తీసుకున్న మన బీద వారికి మాత్రం అసలు అక్కడ మర్యాద అనే పదానికి తెలియనే మర్యాద ఉండదు. వాళ్ళకి సౌకర్యాలు ఉండవు. భయంకరంగా కొట్టి ధనవంతులు వస్తే మాత్రం తనకి మాత్రం మంచి విఐపి కార్పొరేట్ వేసి పంపిస్తుంటారు ఫ్రెండ్స్. ఇదే మన భారతదేశ పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే ఒక పెద్ద పార్టీ రాజకీయ నాయకుడు తన ర్యాలీ ముందట హనుమంతుడి వేషంలో ఉన్న వ్యక్తి చేత డాన్సులు చేయిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది ఎంత ధరం. హనుమంతుడిని భగవంతుడిగా భావించే ఈ దేశంలో తన వేషంలో ఉన్న ఒకరిని డాన్స్ చేయించడం దారుణం.